వచ్చిన పోనములు నేడు ఎదములు నాటి నేడు దారి వచ్చిన మోనములయ్యో అమ్మ నీవు నేడు కమ్మలేవ లేవలేవ అంటూ నీవు వీరి పాల ఏనాడు వచ్చి చేతల్లో ఓ దైవమా దైవమా ఓ మహాతములారా విడిచితిన ప్రాణనాద సంతానము కొరకు నా వద్దకు నీవు వచ్చావు కాగా సంతానం అనేది మన చేతుల్లో లేదు కానీ దానికి ఒక మార్గం ఉన్నదమ్మా అన్నారు. ఏమిటయ్యా? ఏమి లేదమ్మా, మన పట్టణంలో బ్రాహ్మణోత్తములు ఉన్నారు, వారిని పిలిచి అసలు మనకు సంతానం ఉన్నదా లేదా తెలుసుకుంటానని ఆ మహానుభావుడు ఆ పట్టణంలో ఉండబడేటి బ్రాహ్మణోత్తములు పిలుస్తున్నాడు. ఏ విధంగా అంటే రారయ్య బ్రాహ్మణులారు పిలిచి వచ్చిన బ్రాహ్మణులేమి వాయువేగమున ఆడ చేరి వచ్చిన గౌతముడికయ్యో చేరి వచ్చిన గౌతముడికి చెయ్యెత్తి మొక్కి దాసి వచ్చిన గౌతముడికి దండము పెట్టి ఏ మహానుభావ గౌతమేస్తారా మమ్మల్ని పిలిచిన కారణం ఏమిటయ్యా అన్నారు. ఏమీ లేదయ్యా, చూడండి అయ్యా తట్టుబండపై కూర్చొని ఏడుస్తూ దుఃఖపోతున్నా నా భార్యకెళ్ళి చూడండి. మా ఇరువురికి కళ్యాణం జరిగి 12 సంవత్సరములు గడిచినది కాగా సంతానం అనేది మాకు కలగలేదు. ఈ యుగంలో కాని మరి యుగంలో కాని రాబోయే యుగంలో కాని గౌతమేశ్వరుడికి సంతానం ఉన్నదా లేదా తెలుసుకొందలకే మిమ్మల్ని గావించామయ్యా అన్నారు. మహానుభావుడు ఆ వేళ బ్రాహ్మణోత్తములు ఏ విధంగా చేస్తున్నారు? వేదములు శోధించనై వేదములు శోధించనయ్య నేడు వేలు లెక్కించి నాలుగులు పూయించనయ్య నయమునా కూసి మీకు సంతానమున్నదై